హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూసేద్దామండి. మనం మొన్నటి వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేయాలో చూసాము. ఈరోజు మనం అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ను క్లాత్ అతుకులు వేసుకునేది ఉంది కదండి, అవైతే ఫస్ట్ జాయింట్ చేసేసుకుందాము. ఫస్ట్ అలా జాయింట్ చేసుకున్నాక మనము మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు ఫస్ట్ మనమైతే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని జాయింట్ చేద్దాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్ని 2 మడతలుగా హోల్ చేసి మధ్యలో స్కర్ట్స్ పెట్టుకోవాలి. అలా స్కర్ట్స్ పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ లైనింగ్ జాయింట్ చేసాం కదండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ని కింది వైపు హోల్ చేసి స్టిచ్చింగ్ ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక మనం మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా మనము అతుకు పడుతుంది కదండి, ఆ అతుకుని మనం జాయింట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్కు జాయింట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్కు జాయింట్ పడే కాడ మనం జాయింట్ చేసుకుందాం.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ నడుము భాగాన్ని మధ్యలోకి హోల్ చేసి ఒక స్కర్ట్స్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ను కూడా మధ్యలోకి హోల్ చేసి ఆడొక స్కర్ట్స్ పెట్టుకొని రెండింటిని జాయింట్ చేస్తూ ఒక స్టిచ్ వేయాలి. ఒక కుట్టు వేసుకోవాలి మధ్యలో నుంచి. అలా ఒక కుట్టు వేసుకున్నాక అలాగే ఇంకో పీస్ను కూడా తీసుకొని ఆ పీస్ను కూడా మధ్యలోకి హోల్ చేసుకొని లైనింగ్ క్లాత్ను జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ సెంటర్ భాగాన్ని నడుము వైపు సెంటర్ భాగానికి మడత పెట్టి హోల్ చేసుకొని ఒక స్కర్ట్స్ పెట్టుకొని అలాగే లైనింగ్ కూడా మడత పెట్టి హోల్ చేసి స్కర్ట్స్ పెట్టుకున్నాక ఆ రెండు గుర్తు పెట్టుకున్నవి రెండు ఒక దగ్గరికి పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని జాయింట్ చేసే లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేయడం. ఇలా జాయింట్ చేసుకుంటే మధ్యలోకి వస్తుంది. లైనింగ్ అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా మధ్యలో ఉంటుందండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగాన్ని పై భాగంలో బ్యాక్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ చేసుకొని అలాగే లైనింగ్ను మెయిన్ క్లాత్కు జాయింట్ చేస్తూ వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి.
ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకొని ఇది కూడా అలాగే జాయింట్ చేసుకొని స్కర్ట్స్ కూడా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగే సేమ్ అలాగే స్కర్ట్స్ పెట్టుకోండి. వీడియో కట్ చేయకుండా చూడండి. వీడియో కట్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కట్ చేస్తే మీకు అర్థం కాదండి. నేను ఒక్క మిస్టేక్ కూడా తీసేయకుండా మొత్తం ఫ్రాక్ని ఎలా కుట్టాలో వీడియోలో చిన్న మిస్టేక్ కూడా చేయకుండా వీడియోని కట్ చేయకుండా మొత్తం పూర్తిగా ఇచ్చాను. మీరు కూడా పూర్తిగా వీడియో కట్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ కట్ లాగా మొత్తం కట్ చేయకుండా స్కర్ట్స్ వరకే కట్ చేసి పూర్తిగా కుట్టు వేస్తున్నాను. మీరు
ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేది అయిపోయిందండి. నేను బ్యాక్ ఫ్రంట్ రెండు జాయింట్ చేసి కుట్టుకుంటున్నాను. ఇలా మెయిన్ క్లాత్ రెండు ఒకే వైపు ఉండేలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పార్ట్కి ఈ పార్ట్కి సెంటర్ పాయింట్ రెండు ఒకే దగ్గర పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. సెంటర్ పాయింట్ ఒకే దగ్గర ఉండడం వల్ల అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా సమానంగా వస్తుందండి. బ్యాక్ ఫ్రంట్ రెండు సెంటర్ భాగము మధ్యలో రెండు పార్టుల రెండు పీసుల సెంటర్ భాగము ఒకే దగ్గర పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ పీస్కి హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేస్తున్నాము. ఎలా జాయింట్ చేయాలో చూడండి.
ఈ హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఎలా మనం క్యాన్వాస్ కట్ చేయాలో చూడండి. నేనైతే స్కేల్తోని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఒక 1.5 ఇంచులకు మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని నేనైతే ఇగో ఇలా కట్ వర్క్ను కట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా కట్ వర్క్ని కట్ చేయండి. స్కేల్ లేకపోతే ఇలా కట్ చేయొచ్చు. నా దగ్గర స్కేల్ ఉంది కానీ అది కొంచెం కట్ వర్క్ చిన్నగా ఉంది. అందుకే కట్ వర్క్ కొంచెం పెద్ద సైజు రానికి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ థ్రెడ్ బుర్ర అండి. అది మధ్యలోకి కట్ చేస్తే కట్ వర్క్ని కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని కట్ చేశాను. ఇప్పుడైతే క్యాన్వాస్ని నేను లైనింగ్కి కట్ చేసి లైనింగ్కి ఐరన్ చేసి కుట్టుకుంటానండి. అది కూడా పూర్తిగా వీడియోలో చూపించాను, చూడండి.
ఇప్పుడైతే 2 హ్యాండ్స్‌లో కట్ వర్క్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ కట్ వర్క్‌కి పైన పఫ్ హ్యాండ్స్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. 3 స్టెప్పులు 3 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేశాను కాబట్టి ఒక్క స్టెప్పు 1 ఇంచ్ ఉండేటట్టు 3 స్టెప్పులు పెడుతున్నాను. మీరు ఇంకా చిన్నగా పెట్టుకుంటే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ స్టెప్స్ వస్తాయి. నేనైతే 3 స్టెప్స్ వచ్చేటట్టే పెట్టాను. చూడండి, 2 హ్యాండ్స్ చూపిస్తాను. ఇలా పెట్టుకున్నాక, ఇలా కుట్టుకున్నాక మనము డ్రెస్కి హ్యాండ్ కుట్టేసుకోవాలి. అయితే కుట్టడం అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ సైడ్ స్టిచ్చింగ్ అయిపోయాక మనం మనం తీసుకున్న కొలతలతో సైజు స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుందండి. డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది.
సైజు కుట్టు కూడా వేయడం కూడా అయిపోతుందండి. ఇక పీకో వేసేసి పీకో కూడా చేసేసుకుంటే ఫ్రాక్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి యూజ్ అవుతుందండి నా వీడియో. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.